2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఆగిరిపల్లి మండలం పోతవరపడు గ్రామం. ఈ గ్రామంలో పోలీసులు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అంటే మామిడి రైతులు అక్కడ రీక్రియేషన్ సొసైటీ పేరుతో అక్కడ గ్యాదర్ అవ్వటం జరుగుతుంది. దాదాపుగా 4 నెలల నుంచి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, జరుగుతున్నాయి అనే ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. అంటే కూటమిలో నేతలే దాన్ని నడిపిస్తున్నారు, నిర్వహిస్తున్నారు అనేది కూడా వచ్చింది. ఇలాంటి క్రమంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళటానికి సాహసం చేయలేదు. దీనికి సంబంధించి ఈ అంశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటీస్కి రావటం, పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారని అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి దాడులు చేశారు. దాదాపుగా 300 మంది ప్యాకాట్ రాయళ్ళు, 140 కార్లు, మరొక 60 బైక్లు, దాదాపుగా 40 లక్షలు. ఇది ఏంటంటే ప్రాథమికంగా, ఇంక వివరాలు పూర్తిగా రాలా. అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒకసారి మనం చెప్పుకోవాలి. అంటే ఏ స్థాయిలో ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మేమేదో నిందించాలి, వారి మీద ఈ ఆరోపణలు చేయటం కాదు, పోలీసులు చెప్పినటువంటి విషయాలే. అక్కడ ఎవరైతే ఈ పేకాట క్లబ్ను నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి వారంతా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు. ఆ ఫోటో చూస్తున్నాం మనం. అందులో ఉన్నటువంటి వ్యక్తే మెయిన్ మంత్రి నారా లోకేష్తో కలిసి ఉన్నటువంటి, అంటే మంత్రులతోనో విఐపీలతోనో కలిసి ఉన్నంత మాత్రాన అవతల వ్యక్తులు మంచోరని మనం చెప్పుకోకర్లా. అలా ఎన్ని చూసాం. కాకపోతే విఐపీ సెలబ్రిటీలతో ఫోటోలు దిగటం, వారు దాన్ని ఒక రకమైనటువంటి అవకాశంగా మలుచుకొని వారి అక్రమాలకు, అవినీతికి పాల్పడతారు, వారి దందాకు మనం చాలా చూసాం. అలా దాని కాదు. కాకపోతే ఆ నియోజకవర్గ పరిధి, అంటే నూజివీడు నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి ఈ తంతు ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో అంటే అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. హైకోర్టు నియమ నిబంధనలు, ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం రీక్రియేషన్ క్లబ్, ఎవరు లోపలికి రాకూడదు అనుమతి లేకుండా. చూడండి, ఇది పక్క ప్రణాళిక, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే వేశారు. దాదాపు 4 నెలల నుంచి రోజుకి 2 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పనా మీకు, అక్కడ ఎవరైనా సరే ప్యాకాట్లో డబ్బులు కోల్పోతే వెంటనే అప్పులు ఇచ్చేటువంటి వారు ఉన్నారు రెడీగా. క్యాష్, టోకెన్స్, కార్డ్స్, ఇట్లా చూడండి ఏ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇంక రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కు నేరుగా ఒక మెసేజ్ పెట్టారట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అది అందుకు కదిలింది ఇదంతా. దీనికి సంబంధించి ముఖ్యంగా నిర్వాహకుడు కాట్రగడ్డ అశోక్, లక్ష్మణ్, అప్పారావు, ఈ ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు వస్తున్నాయి. నూజివీడు అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, ఆయన పేరు కొంతమంది చెప్పారట. అంటే ఏ రకమైనటువంటి దాదాపుగా 10 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలో ఇది ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు కూడా బయట రావడానికి లేదు. అక్కడ ముందుగా సభ్యత్వం సంబంధించినటువంటి కార్డ్స్, పక్క ప్రణాళిక. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 8 జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఇంక ప్రతిరోజు అక్కడికి వచ్చేటువంటి వారికి సకల సౌకర్యాలు. మరి వారు రీక్రియేషన్ కదా, రిఫ్రెష్మెంట్ ఉండాలి.
అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇలా చాలామంది మా ప్రాంతాల్లో మామిడి తోటల్లో ఈ రకమైనటువంటి క్లబ్బులు ఏర్పాటు చేసి యువతను పాడు చేస్తున్నారు, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనే వాయిస్ బలంగా వినిపిస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుంది? ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీన్ని నడిపిస్తున్నారు అనేది. ఇలాంటి క్రమంలో వెంటనే ఇది జరిగింది. కొద్దిసేపటికే రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అనుచరులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఒక 15 మందిని అరెస్ట్ చేశారు. దాదాపుగా 16 లక్షలు. అంటే ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నాయి? అసలే వచ్చేది సంక్రాంతి. ఈ కోడిపందాలు, పేకాట ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కోడిపందాలు, పేకాట, గుండాట, ఆ ఆట, ఈ ఆట అన్నీ ఉంటాయి అక్కడ. మొత్తానికైతే దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మళ్ళీ ఇప్పుడిప్పుడే వదిలిపెడితే కేసు చిన్నదే, కాకపోతే వీరిపై నిఘా ఉంచాలి. మీరు మళ్ళీ బయటకు వచ్చి వేరే చోట ఎక్కడో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కూటమి పెద్దల అండదండలు, సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోడి పందాల సీజను, సంక్రాంతి పండుగ వచ్చిందంటే రాత్రికి రాత్రే ప్రత్యేకమైనటువంటి స్థావరాలు ఏర్పడిపోతాయి. ఎంతోమంది వారి జీవితాలని బుగ్గుపాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పులు చేసి అక్కడ పేకాట ఆడి కోడిపందాల్లో డబ్బులు పెట్టి ఎన్నో చూసాం మనం. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఒక రకమైనటువంటి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.